మేము సీనియర్లు, డిఎంకే మేము సీనియర్లు, మేము చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు వినాలని డైరెక్ట్ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు శ్రీరామ్ గారు పట్టించుకోవాలని చెప్తున్నాడు. అంటే శ్రీరామ్ గారు ఇప్పుడు ఆల్రెడీ అన్నా డిఎంకే నుంచి 22 మంది మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీసీకే కానీ ఏమైనా సిపిఐ సిపిఎం కానీ వీళ్ళు కూడా తప్పుకున్నా కూడా మెజార్టీ అది ప్రభుత్వానికి ఇబ్బంది ఏమి ఉండదేమని చెప్పి అనిపిస్తుంది. ఇబ్బంది ఇప్పుడు ఉందండి. ఇప్పుడు ఇవాళ ఇది జరిగి నిన్న ఈ రోజుల్లో జరిగిన డెవలప్మెంట్ ఇది. దానికి ముందు జరిగిన డెవలప్మెంట్ వేరు కదా, దానికి ముందు జరిగిన డెవలప్మెంట్ వేరు కదా. దానికి ముందు అందరికి మనకి వచ్చింది, అందరికి కార్టూన్లు అన్ని వచ్చినాయి. ఉదయం స్టాలిన్ చెప్తున్నాడు, ఆ విజయ్ వేసుకున్న విజయ్ మొత్తం గవర్నమెంట్ విజయ్దే కానీ ఆ షర్టు మాత్రం నాది, విజయ్ వేసుకున్న షర్టు మాత్రం నాది అని చెప్తున్నాడు. ఆ షర్టు మీద వీళ్ళ వాళ్ళే, మొత్తం అందరూ వీళ్ళ వాళ్ళు. అంటే ఏంటి, పప్పెట్ లాగా ఈ 6 నెలలు కూడా పప్పెట్ లాగా ఇద్దాం అనుకుంటున్నారు. ఆడిద్దాం అనుకుంటున్న వాళ్ళ ఇతను ఈ రోజు ఊగుతున్నాడు. అతను కూడా ఆ పావులాగా మారుతున్నాడు అనేది ఇవాళ ఆ నిర్ణయం ఏదైతే ఆ ఫ్రెండ్ ఎవరైతే ఓఎస్డీగా పెట్టుకున్నాడో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా నేను పప్పెట్టుగా మాత్రమే ఉంటాను ఈ 6 నెలలైనా అని చెప్పి అతను చెప్తున్నాడు. కాబట్టి నువ్వు చెప్పిన ఏది చేయట్లా, నేను సెక్యులర్ 100% సెక్యులర్ అన్నావు, ఆ మాట నిలబెట్టుకోవట్లా. నిజంగా నువ్వు నిలబెట్టుకునేవాడు అయితే ఈ పాటికి ఉదయం అరెస్ట్ చేయాలి, ఆ పని చేయాల. అది అయ్యే అవకాశం ఉండదులేండి సార్. శ్రీరామ్ గారు ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయాలి అసలు అవే ఉండదండి, అది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే వెంటనే డిఎంకే మిత్రపక్షాలే ఇప్పుడు టీవీకి మిత్రపక్షాలు అయినాయి కాబట్టి మీరు అన్నట్టు వాళ్ళు కనుక విత్డ్రా అయితే కొంత మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో మీరు అన్నట్టు ఉదయనిధి స్టాలిన్ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉండవు సార్. శ్రీరామ్ గారు అదే అంట, పర్ఫెక్ట్ గా మారిపోయా ఉంటున్నాను. ఇవాళ ఇంకో 20 మంది 30 మంది ఇప్పుడైనా ధైర్యం చేస్తావా? ఇప్పుడు ధైర్యం చేయవు. అంటే ఓవరాల్ గా ఏంటి, నీ ఇండివిజువాలిటీ నీకు లేదు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి అలా చేయడానికి నువ్వు రెడీ అయిపోయావు, అది క్లియర్ గా కనబడుతుంది. నేను అనేది ఏంటంటే ఇంత చిన్న విషయాల్లోనే, నీ ఓఎస్డీ విషయంలోనే నువ్వు ఇంత తగ్గిపోతే రేపు సంబంధించిన సీరియస్ విషయాలు ఉంటాయి, అనేకమైన విషయాలు ఉంటాయి, కేంద్ర రాష్ట్ర సంబంధం, ఇలాంటి వాటిలో నువ్వు స్టబన్ నిర్ణయాలు ఎలా తీసుకోగలవు? ప్రతిదానికి డిఎంకేకి వెళ్ళి స్టాలిన్ రోజు ఫోన్ చేస్తుంటావా? ఫోన్ చేసి సార్ ఇది అంకుల్, స్టాలిన్ అంకుల్ ఇది చేయమంటారా వద్దా ఫోన్ చేసి అడుగుతావా? ఏం చెప్తున్నావు? ఏం మెసేజ్ ఇచ్చేవాళ్ళు నువ్వు ఓఎస్డీని తప్పించడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ ఇచ్చావు? ఇది కదా మేము అడుగుతున్నది. నువ్వు నిలబడాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ నిలబడాలి. నిర్ణయం తీసుకున్నావు, ఆ నిర్ణయం మీద స్తబ్బంగా దాని మీద మంచిగా చెడ ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నిర్ణయం తీసుకున్నావా, చెడు నిర్ణయం తీసుకున్నావా, ప్రజలు నిర్ణయిస్తారు. నీ పక్కన రాజకీయ పార్టీలు చెప్పినట్టు నువ్వు ఆడితే ఎలాగా? అది కూడా అసెంబ్లీలో నువ్వు అలాగా ఆడితే ఎలాగా? బయట మీరు ఏదన్నా చేసుకోండి, అసెంబ్లీలోనే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మాట్లాడుతుంటే నువ్వు కనీసం మాట్లాడలేకపోయావంటే నీకు వాయిస్ అసలు, నువ్వు పవర్ సెంటర్ అన్నావు, అసలు నీకు వాయిస్ లేదు అక్కడ. ఉదయనిధి స్టాలిన్ అలా మాట్లాడుతుంటే నమస్కారం పెట్టి కూర్చున్నావు, ఏది నీ వాయిస్ ఏది? నువ్వు ఏం సెక్యులర్ నువ్వు? అంటే రాజకీయ అనుభవం లేదు కదా సార్ శ్రీరామ్ గారు అతనికి రాజకీయ అనుభవం లేదు. నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది కొంత టైం తీసుకునే అవకాశాలు ఉంటే నెక్స్ట్ అతను కూడా రాటు తేలుతాడు. ఏమంటారు? అవకాశం ఉంది. నువ్వు దానికి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా. నువ్వు ఆల్రెడీ గెలిచేసావు, 6 నెలల దాకా నేను ఎవరు నీ జోలికి వచ్చి లేదు. అప్పుడు కూడా నువ్వు ఓఎస్డీ విషయం ఎందుకు తీసుకున్నావు? పోనీ ఇప్పుడైనా ఇంకో నిర్ణయం తీసుకుంటావా? ఇప్పుడైనా స్టాలిన్ ఇవాళ ఉదయనిధి స్టాలిన్ మీద ఇవాళ కేసులు పెట్టిస్తావా? ఇప్పుడు అయిపోయింది, నీకు 144 మంది వచ్చేసారు, నువ్వు 6 నెలల దాకా చేయలేరు. ఎస్ నేను సెక్యులర్ అన్నావు, నువ్వు నిర్ణయం తీసుకోగలవా? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ నువ్వు అలాంటి మాటల కనీసం నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదని మాట్లాడగలవా? కేసు పెడతావా లేదా తర్వాత విషయం. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఇంకా ఎవరికి మా మినిస్ట్రీ లెవెల్ నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని ఒక మాట మాట్లాడగలవా? నువ్వు 6 నెలల దాకా నిన్ను ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే నువ్వు ఇంకెప్పుడు మాట్లాడుతావు? ఇది కదా ప్రశ్న. మేము ప్రజలు నిన్ను కోరుకున్నారు. సరే స్టాలిన్ అన్నట్టు 60% వద్దన్నారా, ఇదంతా పక్కన పెడితే సరే సింగిల్ లాట్ నువ్వు వచ్చావు, యూత్ నువ్వు కావాలని కోరుకున్నారు. యూత్ నువ్వు కావాలని కోరుకున్నప్పుడు నువ్వు వ్యవహరించాల్సిన విధానం ఏంటి? ఇంకా ద్రవిడ పార్టీలు ఆ యాంటీ హిందూయిజానికి వ్యతిరేకంగా రాజకీయాలు వీటిలోనే పడి నువ్వు కూడా కొట్టుకున్నట్టయితే యూత్ జంజీ నీకెందుకు వేసారు ఓట్లు? ఆ మార్పు నీకేసిన ఓట్లు మళ్ళీ వాళ్ళ రాజకీయాలకు నువ్వు బలైపోయి వాళ్ళకి పప్పెట్టు మారితే నీ నుంచి ప్రజలు ఏం కోరుకున్నారో, జంజీ ఏది కోరుకుందో, నీ నుంచి దేశం అంతా ఏదంతా ఒక ఎగ్జాంపుల్ ఏదైనా నిన్న నువ్వు ఏదైతే
ఈ లిక్కర్ కి సంబంధించిన షాపుల గురించి ఒక నిర్ణయం తీసుకున్నావు, శభాష్ అన్నారు, దేశం అంతా శభాష్ అన్నారు. కానీ ఈ రోజు నువ్వు ఎందుకు విమర్శలు పాలవుతున్నావు? ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద స్థిరంగా నిలబడాలి. మంచివని చెడవని దానికి రెండు బాధ్యత నీకే. మంచి చేసేవాడుకో 6 నెలల తర్వాత కూడా నేను ఎవరు పేకలేరు. ప్రజలు నీ వెనకాల ఉన్నారంటే అందరూ నీ వెనక నిలబడతారు. ఈ రోజు కూడా ఎందుకు నిలబడ్డారు? నీవే కాదు, ప్రజలందరూ నీ వెనకాల ఉన్నారు. జంజీ ఉంది, అందుకోసం వీళ్ళందరూ పడ్డారు. నువ్వు పడిపోకుండా చూశారు. ఎప్పుడైతే ప్రజల్లో నీకు వ్యతిరేకత వస్తుందో నిన్ను కాళ్ళు పట్టుకుని లాగేసి కింద పారేస్తారు. అది రాకుండా ఉండాలంటే జంజీ నుంచి ఏం కోరుకుంది అది నువ్వు చేయాలా. అంతేగాని వీళ్ళందరూ చెప్పి చేయడం కాదు. ముఖ్యమంత్రి పదవి అంటే ఈ ప్రతిపక్షాలు చెప్పినట్టు చేయడం కాదు. జంజీ ఏం కోరుకుంది, నీ నుంచి ప్రజలు ఏం కోరుకున్నారు? ఒక కొత్త రాజకీయాన్ని తీసుకొస్తావని కోరుకున్నారు. ఆ కొత్త రాజకీయాన్ని తీసుకురా. అంతేగాని సోఫా లేదంటే పక్కన ఏదో మాట్లాడి అలాగే సార్ ఆయన తీసేస్తాను, నువ్వు చెప్పావు కదా ఈయన తీసేస్తాను, లేకపోతే ఇంకోటి నువ్వు పెట్టుకోమన్నావు కదా ఆయన పెట్టుకుంటానంటే ఇంకా నువ్వేం పవర్ సెంటర్, నువ్వేం ముఖ్యమంత్రి. కాబట్టి నీ ఇండివిజువాలిటీ, నీ మీద ప్రజలు ఏదైతే నీ మీద ఆశిస్తున్నారో ఆశలు నిలబెట్టనే మేము చెప్తున్నాం. శ్రీరామ్ గారు, ఇప్పుడు మీరు అన్నది పాయింటే. ఇప్పుడు మొన్న ఆయన ప్రమాణ స్వీకారంతో పాటు కూడా 8 మంది కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు మంత్రులు ఆ యొక్క శాఖలప్పుడు కూడా మళ్ళా తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి చూస్తే మళ్ళీ అందరి సలహాలు మళ్ళీ ఒక రౌండ్ అందరి దగ్గరికి వేస్తారు అనుకుంటా. మళ్ళీ అందరికి ఒక రౌండ్ వేసి డిఎం స్టాలిన్ దగ్గర నుంచి రామదాస్ లాంటి వాళ్ళు ఇంకెవరో చాలా మంది ఉన్నారు. ఆ పిఎంకి అసలు ఇక్కడ మీ ఎమ్మెల్యే లేని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాడు. సరే ఓకే, రాజకీయంగా ఒక సంప్రదాయం తీసుకొచ్చావు, మంచిదే, నేనే దాంట్లో. నా ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ సంప్రదించి నేను చేస్తానంటే అది కరెక్ట్ కాదు. ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నాయకత్వాన్ని ఇవ్వాలి. నాయకత్వాన్ని ఇచ్చి ఆ నాయకుడు అంటే ఇలా ఉంటాడు, నిర్ణయం తీసుకుంటే స్టవన్ గా నిలబడతాడు, మనందరికి ఒక లీడర్ ఇచ్చి మనందరికి ముందుంటాడు అని నేను అనిపించాలి తప్ప మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా. ఇప్పుడు ఒక లేడీ, ఒక ఆవిడ తెలుగు ఆవిడ, ఒక ఆవిడ వచ్చింది. ఇప్పుడు ఆవిడకి మంత్రి పదవి ఇచ్చాడు. తెలుగు ఆవిడకి నువ్వు ఎందుకు మంత్రి పదవి ఇచ్చావు, తీసేయంటే అలా నిర్ణయం తీసుకో. నువ్వు 6 నెలల దాకా నీ జోలికి వచ్చేది ఎవరు లేరు. విమర్శలు చేస్తారేమో తప్ప నేను ఎవరు చేయగలిగిన ఈ 6 నెలల్లో నువ్వు జంజీకి నువ్వు ఏదైతే వాటిని నిలబెట్టుకుంటే నీ దరిదాపుల్లో కూడా ఎవరు రారు. కాబట్టి ఏంటంటే ప్రజల విశ్వాసం అన్నిటికన్నా ముఖ్యం. ప్రజల విశ్వాసం. నువ్వు ఏ డబ్బులు నువ్వు ఇవ్వకుండానే వాళ్ళు నిన్ను గెలిపించారంటే ఎంత నువ్వు వాళ్ళ కృతజ్ఞతగా ఉండాలి. మిగతా వాళ్ళందరూ కోటీశ్వర్లు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో లెక్కేలేదు. కానీ నువ్వు కనీసం ఒక నియోజకవర్గానికి వెళ్ళి అడగకుండా, ఓటేమని అడగకుండానే నీకు అనేక నియోజకవర్గాల్లో నువ్వు అడగకుండా నీకు ఓటేశారు, నీ క్యాండిడేట్ ఓటేశారు, అతను ఎవరో తెలియకుండా కూడా ఓటేశారు. అలాంటి వాళ్ళకి విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా ఈ పార్టీలన్నిటికీ నువ్వేం చేయదలుచుకున్నావు, నువ్వేం ప్రామిస్, నీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ చూపించు, ప్రజల్లో విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకో. ఇది చెప్పేది. అంతేగాని పప్పెట్ లాగా ఉంటే మిగతా వాళ్ళలాగా లెక్కేస్తారు. ఇప్పుడు ఇంకే పరిస్థితి ఇంకో మళ్ళీ 4 రోజుల పోతే నీ పరిస్థితి అవుతుంది. మళ్ళీ నువ్వెందుకు, మాకు డిఎంకే ఉంది ఆల్రెడీ, దాని ద్రవిడ రాజకీయం కాబట్టి మాకు డిఎంకే ఉంది, మా ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు అని మళ్ళీ వాళ్ళని తెచ్చుకుంటారు. నీ స్టాంప్ నువ్వు వేస్తే కదా, నీ ఇండివిజువాలిటీ నువ్వు చూపించుకుంటే కదా, నీ కైండ్ ఆఫ్ పరిపాలన ఇది అని చూపిస్తే కదా ప్రజలు నిన్ను నమ్మినందుకు మళ్ళీ ఇంకోసారి నమ్మి ఓట్లేసేది. ఇంకా పెరుగుతారు. నువ్వు నీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ చూపిస్తే ప్రజలు మెచ్చుకున్నారనుకో. ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పాడు, 60% మంది నిన్ను చీకొట్టారే అన్నాడు. రేపు పొద్దున 60% ఇంకొక 30-40% మంది పెరగచ్చు నీ పరిపాలన చూసి. అప్పుడు వాళ్ళకి మాట్లాడే అవసరం ఉండదు. ఆ ద్రవిడ రాజకీయాలు లేకుండా పోతాయి. ద్రవిడ రాజకీయాలే లేకుండా పోతే ఏకైక నాయకుడు నువ్వు అవుతావు. నువ్వు విజయ్గా నువ్వు ఏకైక నాయకుడిగా తమిళనాడుకు ఉంటావా, లేదంటే పులుసులో కలిసిపోతావు. 7 రాజకీయాలు నువ్వు కూడా చేసి పులుసులో కలిసిపోతే వాళ్ళనే అనుకుంటారు. నువ్వెందుకు ఇంకా ద్రవిడ రాజకీయాలే కావాలని